మిడిల్ ఈస్ట్లో ఇంకా యుద్ధం కొనసాగుతున్న వేళ ఇటు కేంద్రం ఒక బిగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆ జలసంధిలో పర్ష్ ఆఫ్ గల్ఫ్ జలసంధిలో చిక్కుకున్న మర్చెంట్ నేవీ ఎవరైతే, ఇండియాకి సంబంధించిన మర్చెంట్ నేవీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక వార్నింగ్ని, ఒక అడ్వైజరీని ఇటు భారత ప్రభుత్వం జారీ చేసింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ సీఫేరర్స్ అది కూడా జారీ చేసింది. రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని హెచ్చరికలు జారీ చేసింది. ఇటు ఇండోర్స్లోనే ఉండాలంటూ కేంద్రం సూచిస్తుంది. అలాగే ఎలక్ట్రికల్ గ్రిడ్స్, మిలిటరీ స్థావరాలు వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాలంటూ సూచనలు జారీ చేసింది. హైవేపై ఎవరైనా ప్రయాణించాలనుకుంటే ఖచ్చితంగా ఇటు ఇండియన్ ఎంబసీకి పర్మిషన్ కోసం, ఇంటిమేషన్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం ఎంబసీని కాంటాక్ట్ అవ్వండి అంటూ ఇటు ఇండియన్ సీఫేరర్స్ని కూడా, ఎవరైతే ఇరాన్ గల్ఫ్ ఆఫ్ పరిసర ప్రాంతాల్లో షిప్స్లో ఎవరైతే సీఫేరర్స్ ఇండియన్స్ ఎవరైతే ఆ షిప్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో, ఆ మర్చెంట్ నేవీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ షిప్స్లోనే ఉండండి. ఎవరు కూడా ఇటు ఒడ్డుకు వచ్చే ప్రయత్నం చేయకూడదు, షోర్కి వచ్చే ప్రయత్నం చేయకూడదు అంటూ ఒక అడ్వైజరీని ఇటు మినిస్ట్రీ రిలీజ్ చేసింది. అలాగే భారత ప్రభుత్వం కూడా రిలీజ్ చేసింది.